అందరూ ఎలా ఉన్నారు? నేను మీ షబ్బు, కాల్ మీ షబ్బు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గులాబ్ జామ్ చేద్దాం. వచ్చి రాని గులాబ్ జామ్ ఎలాగో నాకు రాదు, ట్రై చేస్తా ఒక్క ప్యాకెట్తో. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను పిండి కలుపుతా. ఎట్లా కలుపుతానో మీరు కూడా చూడండి. స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న బాల్స్లా చేసుకుందాం. ఓకేనా? ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇట్లా మొత్తం. ఎలాగో ట్రై చేస్తున్నా, మంచిగా రావాలని మీరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నా గులాబ్ జామ్ తిప్పలు నాకు ఏది రాదు అసలు వండడం. ఇది చూడండి ఎలా అయిపోయింది గులాబ్ జామ్ పిండి. ఇప్పుడు వీటిని బాల్స్లా చేసుకుందాం. చిన్నవి చేసుకోవాలి. ఇలానే అన్నీ కూడా చేసుకోవాలి. ఇలానే లుండలు చేస్తూ ఇలా ఆడుకుంటూ ఇలా చేస్తే గులాబ్ జామ్ ఎట్లా ఉండిద్దో. మన ఉయ్యూరులో తిరునాళ్ళు జరుగుతున్నాయి, అందరికీ తెలుసా ఫ్రెండ్స్? మన ఉయ్యూరోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే తొందరగా తిరునాళ్ళకి వెళ్ళి చూడండి, చాలా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే 11వ తారీఖు మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? పిండి మొత్తం అయిపోయింది. ఇది ఇట్లా చెయ్యాలి ఏమైనా పని చేస్తే మొత్తం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం పదండి. ఫ్రై చేసుకుందాం ఒకటి. ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిందో. ఇప్పుడు ఫ్రై చేద్దాం. నేను చిన్నగా చేసా, ఇవి ఎంతలా ఉబ్బుతాయో. ఏం గులాబ్ జామ్ రా బాబు, పిల్లలు ఆడుకునే బంతులు రా బాబు. నా గులాబ్ జామ్ ఎట్లా అయిపోయింది ఏంటో, మంచిగా వచ్చిద్దా రాదు. ఇక్కడైతే షుగర్తో పాకం చేద్దాం. మై టేస్టీ గులాబ్ జామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఉంటే మాడిపోయేది. ఇట్లా ఉంటే గులాబ్ జామ్ రెడీ. బాల్స్ ఇక పాకంలో వేసేద్దాం పదండి. ఫ్రై చేసుకుందాం ఒకటి. ఆయిల్ మొత్తం హీట్ ఎక్కిందో. ఇప్పుడు ఫ్రై చేద్దాం. నేను చిన్నగా చేసా, ఇవి ఎంతలా ఉబ్బుతాయో. ఏం గులాబ్ జామ్ రా బాబు, పిల్లలు ఆడుకునే బంతులు రా బాబు. నా గులాబ్ జామ్ ఎట్లా అయిపోయింది ఏంటో, మంచిగా వచ్చిద్దా రాదు. ఇక్కడైతే షుగర్తో పాకం చేద్దాం. మై టేస్టీ గులాబ్ జామ్. హాయ్ ఫ్రెండ్స్, ఇలా కొంచెం ఉంటే మాడిపోయేది. ఇట్లా ఉంటే గులాబ్ జామ్ రెడీ. బాల్స్ ఇక పాకంలో వేసేద్దాం పదండి. గులాబ్ జామ్ రెడీ.